Hi all, greetings to you all in the name of Jesus. మాకు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో ఈ సెషన్ని మనం ప్రారంభించుకుందాం. Gracious loving Heavenly Father, Lord, we come to your presence, Lord. Thank you, Lord, for yet another day that you have added in our lives. Lord, thank you for being faithful, Lord, in our lives, Lord, Master of Father God. Lord, as we are about to meditate your word, learn from your word, be with us, lead us and guide us. Give us heavenly wisdom and knowledge to understand what we are about to receive from your Lord, Master of Father God. Be with us throughout this session, O Lord. In Jesus' most precious name I pray. Amen. సో ఈరోజు మనము చూడబోయే టాపిక్ వచ్చేసి ఈరోజు మనం చూడబోయే నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి గాడ్స్ కమాండ్ టు లవ్. దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ ఆజ్ఞ ఏంటంటే ప్రేమించడం. ప్రేమించడం అంటే దీన్ని ఈ లోకరీత్యంగా మనం చూసుకుంటే ఎన్నో రకాల ప్రేమలు మనం చూస్తూ ఉంటాం కదా. సో ఒక్కొక్కరు ప్రేమని ఒక్కొక్కలాగా వర్ణించడం మనం చూస్తూ ఉంటాం. అసలు ప్రేమ అంటే ఏంటి, దాన్ని ఎలా వర్ణిస్తాం? సో ప్రేమని దానికి ఒక విలువ అనేది ఉంటే దానికి ఎంత విలువ పెడతాం ప్రేమకి, దానికి ఎలా కొలవగలుగుతాం ప్రేమని, అంటే అధికమైన ప్రేమ అంటే ఎంత, తక్కువ ప్రేమ అంటే ఎంత. సో అసలు ప్రేమ అంటే ఏంటి మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ముందుగా ప్రేమించినాడు కాబట్టి మనము ప్రేమించగలుగుతున్నాం. మన జీవితంలో, మన హృదయాల్లో, మన లైఫ్స్లో ప్రేమ అనేది ఉంది అంటే అది ఇతరుల పట్ల మనకు ప్రేమ ఉండడం కానీ, దేవుని పట్ల మనకు ప్రేమ ఉండడం కానీ, ఇది మన జీవితంలో ఉంది అంటే అది దేవుడు మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి. బికాస్ హీ లవ్డ్ us ఫస్ట్. ఆయన మనల్ని ముందుగా ప్రేమించినాడు కాబట్టి మనము ప్రేమ కలిగిన వారంగా ఉండగలుగుతున్నాం. ప్రేమతో మనము ఉండే వారంగా మనము ఉంటున్నట్టుగా బైబిల్ మనకు చెప్తా ఉంది. అండ్ ఆల్సో ఒక లీడర్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లుంటే, ఒక అధికారిగా, ఒక లీడర్గా వాళ్ళు చూపించే ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి అంటే ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి నేను చెప్పిందే నువ్వు చేయాలి అనే విధంగా ఉండకుండా నేను ఫాలో అయ్యేది నువ్వు కూడా ఫాలో అవ్వాలి అనే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకరీత్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిందే నువ్వు వినాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి అంటారే కానీ ఎప్పుడు కూడా నేను ఇలా జీవించి నీకు చూపిస్తున్నాను, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఇలా ఫాలో అవ్వాలి అని ఎప్పుడు కూడా ఎవరు మనకు చెప్పింది లేదు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ జీసస్. హీ సెడ్, అంటే ఆయన ఎప్పుడు కూడా నేను చెప్పినట్లు జీవించండి అని ఎప్పుడు మనకు చెప్పలేదు. దేవుడు నేను ఎలాగ జీవించాను అని ఒక మాదిరి మనకు సెట్ చేశారు. హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ హౌ వీ షుడ్ లివ్ అవర్ లైఫ్. మన లైఫ్ మనం ఎలా జీవించాలి అనే ఒక ఎగ్జాంపుల్ మనకి చూపించినట్టుగా, ఇలా మీరు జీవించండి అని చెప్పినట్లుగా, అక్కడ ఉంచినట్లుగా, ఆయన జీవితమే ఒక ఎగ్జాంపుల్గా మన ముందు ఉంచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈరోజు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞని మనం నేర్చుకుందాం. ఆ ఆజ్ఞ ఏంటంటే అది ఒక నూతనమైన ఆజ్ఞ. ఇట్స్ అ న్యూ కమాండ్. అండ్ కొత్త ఆజ్ఞ ఏంటి అంటే ప్రేమించడం. ఆ ప్రేమించడం అనేది మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ద కమాండ్ వాజ్ గివెన్, అంటే ఇవ్వబడింది. ఆజ్ఞ అనేది ఇవ్వబడింది అనే దాని గురించి మనం కొంచెం లోతుగా మనం నేర్చుకుంటే, ఇవ్వబడింది అని ఎవరికి అంటారు అంటే దేన్ని అంటారు? ఇవ్వబడింది అంటే అది ఏదో మనం కష్టపడి మనం తెచ్చుకుంది, కష్టపడి మనం సంపాదించగా, ఇట్ ఈస్ గివెన్ ఫర్ అస్ ఫ్రీలీ. ఒక కమాండ్ అనేది మనకి ఇవ్వబడింది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్ అపాన్ అస్. అదేదో మనకి బలవంతం చేసి మనకి ఇచ్చినట్లుగా కాదు. ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ గివెన్, నాట్ ఫోర్స్డ్ అపాన్ అనేది. అందుకే బైబిల్లో గాడ్ హ్యాస్ గివెన్ అస్ అ కమాండ్ అని చెప్తా ఉంటారు. దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇచ్చాను అని మనకున్నది. దేవుడు ఒక ఆజ్ఞని మన మీద చెలాయించినాడు. దేవుడు ఒక ఆజ్ఞని
నీ మీద ఫోర్స్ చేసినాడు, బలవంతం చేసిన నువ్వు దీన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలా అని. హీ సెడ్ హీ గేవ్ యూ అండ్ అ కమాండ్, ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం బైబిల్లో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త జాన్ చాప్టర్ 13 వర్సెస్ 34 and 35 మనం చూసుకున్నట్లయితే జీసస్ స్పెసిఫికలీ అంటే ఒక మాటను అక్కడ వాడడం మనం చూస్తూ ఉంటాం. ఆ మాట ఏంటంటే ఐ హ్యావ్ గివెన్ యూ అన్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక ఉదాహరణగా అక్కడ ఉంచినాను, ఒక ఎగ్జాంపుల్గా ఉంచినాను. అయినా మనందరికీ ఈ స్టోరీ మనకు తెలుసు. ఈ స్టోరీ ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యుల పాదాలని ఆయన కడిగినట్టుగా మనము చూస్తూ ఉంటాం కదా. నేను మీకు ఏ విధంగా అయితే చేశానో మీరు ఇతరులకు అదే విధంగా చేయండి అని అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ గాడ్ ఈజ్ సెట్టింగ్ అస్. ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు మనకి ఉదాహరణగా మనకి చూపిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో మనం చూసుకున్నట్లయితే ఇట్స్ నాట్ జస్ట్ ఏదో అక్కడ పాదాలు కడిగినట్లు కాదు, ఇట్ ఈస్ అ సర్వీస్ టు అదర్స్. దేవుడు మనల్ని అలాగా ఉండాలని కోరుకుంటా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ జాన్ యోహాను సువార్తలో మాత్రమే దేవుడు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. 4 సువార్తల్లో యోహాను సువార్త ఒక్క దాంట్లోనే దేవుడు ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒక ఉదాహరణగా నీకు మీ ముందు పెడుతున్నాను, హౌ యూ షుడ్ బీ, మీరు ఎలా ఉండాలి అనేది మనం ఈ యోహాను సువార్తలో మాత్రమే మనం చూస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో యోహాను సువార్త 15:13 మనం చూసుకున్నట్లయితే ఇట్ కంటిన్యూస్ టు గో ఆన్ టు సేవ్ అబౌట్ దిస్ లవ్. ఈ ప్రేమ గురించి ఇంకొంచెం మనం చూసుకొని నేర్చుకున్నట్లయితే ఇట్ సేస్ ఇన్ దట్ 15:13 నో వన్ హ్యాస్ గ్రేటర్ లవ్ దెన్ దిస్ టు లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువ ప్రేమ ఇంకొకటి లేదు అని అక్కడ దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. It's not that God is telling us that go and live like this. ఏదో మీకు నేను చెప్తున్నాను ఇట్లా జీవించండి, నేను రాసిస్తాను ఇలా జీవించండి అని ఎవరికి దేవుడు ఎప్పుడు కూడా చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం చూడలేదు. హీ ఆల్వేస్ సెడ్ దిస్ ఈజ్ మై లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఉదాహరణ, నేను ఎలా జీవిస్తున్నానో మీరు కూడా అలా జీవించాలి అని దేవుడు మనకు చెప్పినట్లుగా మనము చూసుకుంటా ఉన్నాం. అండ్ మనం చూస్తున్నట్లయితే దేవుడు ఏం చెప్పినాడో అని మనం చూస్తున్నట్లయితే ద కమాండ్ ఈజ్ టు లవ్. ఇతరులను ప్రేమించడం అనేది ఆజ్ఞగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి మనం హానెస్ట్గా మనం ఆలోచిస్తే హౌ మెనీ ఆఫ్ us ఆర్ లవింగ్ అదర్స్ who are not our family and who are not following Jesus Christ or the real God. నిజమైన దేవుని నమ్ముకోనని వారిని, మన కుటుంబస్తులని కాకుండా బయట వాళ్ళని ఎంతమందిని మనము నిజంగా ప్రేమించు వారంగా ఉన్నాం. ప్రేమించడం అంటే ఈ లోకరీత్యా ప్రేమ కాదు. అబ్బాయి కనిపించగానే పోయి ఐ లవ్ యూ చెప్పడం, అమ్మాయి కనిపించగానే పోయిన ఐ లవ్ యూ. This is not the love God is speaking about. It is telling about godly love. పరిశుద్ధమైన ప్రేమను, దైవికమైన ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఎంతవరకు ఇతరుల పట్ల మనం ప్రేమను కలిగి మనం ఉన్నాము, ఎంతసేపు మన జీవితంలో మనం ఆలోచించుకుంటే ఎప్పుడు చూసినా మనది ద్వేషకరమైన జీవితాలు ఉన్నాయి. ఎప్పుడు పగలు ప్రతీకారాలతో నిండిన జీవితాలుగా మనం ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇతరులని క్షమించలేని జీవితాలుగా మనకు ఉన్నాయి కదా. పలానా రోజు పలానా మనిషి నా మీద ఇలా చేశాడు, ఐ నెవర్ వాంటెడ్ టు ఫర్గివ్ హిమ్. పలానా రోజు పలానా మనిషి నా మీద ఇంత చేశాడు, ఐ డోంట్ వాంట్ టు లవ్ హిమ్ ఎనీమోర్. ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ లవ్ ఎనీమోర్. ఐ ఓన్లీ వాంట్ టు హేట్ హిమ్. ఐ ఓన్లీ వాంట్ టు గివ్ హిమ్ హేట్రెడ్. నేను ఎప్పుడు వాడిని ద్వేషిస్తాను, నా జీవితంలో ఎప్పుడు నేను క్షమించను, నా జీవితం అంతా కూడా వాడు చేసింది నేను మర్చిపోను అన్నట్లుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం అనేది మనం ఆలోచించుకుంటూ ఉంటాం. సో వి ఆల్వేస్ యాజ్
మనం లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంలో మనం నివసిస్తున్నాం కాబట్టి ఈ లోకరీత్యా ఇన్ఫ్లుయెన్స్ మనకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ లోకం మనల్ని ప్రభావితం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఆల్వేస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్. సో మన పొరుగు వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ద్వేషాలతో మన కక్షలతో వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళలో కలిసిపోయే వారంగా ఉన్నాం. బట్ లుక్ హియర్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్ టు డూ. హీ ఈస్ గివింగ్ అస్ ద కమాండ్ అండ్ ద కమాండ్ ఈజ్ టు లవ్. దేవుడు ఒక ఆజ్ఞను మనకి ఇస్తున్నాడు. అండ్ దట్ ఆజ్ఞ ఏంటంటే ఇతరులను మనము ప్రేమించే వారంగా మనము ఉండాలని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. అండ్ ఆల్సో many of the commands, what God has commanded us to do is for our own good. Endukante when we were little, we all know that our parents don't allow us to go and play on the streets where there might be vehicles coming around and we might have an accident, right? We all know because they know better than us. వాళ్ళకి మనకంటే ఎక్కువగా తెలుసు, వాళ్ళు అనుభవించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు. సిమిలర్లీ గాడ్ గివ్స్ us a command to love because God knows the do's and don'ts and benefits of what the command is. దేవునికి ఒక ఆజ్ఞ ఇచ్చే ముందు ఆ ఆజ్ఞ వీళ్ళు ఫాలో అయితే ఏమవుతుంది అని దేవునికి తెలుసు కాబట్టే మనల్ని ఇతరులని ప్రేమించమని దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. we have so many we have love for so many things. మనం చూసుకున్నట్లయితే ప్రేమని మనము చాలా విషయాలపైన మనం చూపించే వారంగా ఉంటాము. పలానా క్రికెట్ టీం అంటే మనకిష్టం, పలానా స్పోర్ట్స్ పర్సన్ అంటే మనకిష్టం, పలానా టీవీ యాక్టర్ అంటే మనకిష్టం, పలానా వ్యక్తి అంటే మనకి ఇష్టం. ఇలాగా మనము so many things that we have love for. కొన్నిసార్లు మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే we have love for so many things కదా. మనకి పలానా ఆహారం అంటే ఇష్టం, కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి they have different tastes with their liking. But God's love, దేవుని ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ అని మనం చూస్తూ ఉన్నాం. ఈ అగాపే ప్రేమ అనే దానికి అర్థం ఏంటంటే ఏదో మనకి ఒక క్రికెట్ టీమో లేకపోతే ఏదో స్పోర్ట్స్ పర్సన్ ఇష్టమో లేకపోతే పలానా ఆహారం అంటే మనకి ఇష్టమో అన్నట్టు కాదు. ఈ అగాపే ప్రేమ ఎంతటి ప్రేమ అంటే, ఎంత ఉన్నతమైన ప్రేమ అంటే, ఎంత శ్రేష్టమైన ప్రేమ అంటే అది ఒకరి కోసం ప్రాణం ఇచ్చే అంతటి ప్రేమగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు నీ కొరకు నా కొరకు ఆ అగాపే ప్రేమను కలిగి ఉన్నట్లుగా మనం చూసినాం. ఆ కల్వరి సిలువలో ఆయన ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు ఆయన మరణించినాడో ఆయన ప్రేమని ఆయన మనకు కనపరిచినట్టుగా మనము చూసుకుంటా ఉన్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ గాడ్స్ లవ్. హిస్ లవ్ హిస్ agape love. His love is everlasting love. అలాంటి ప్రేమ దేవుడు మనము ఇతరుల పట్ల కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. whenever we think of loving somebody, it's not that వాళ్ళేదో చేశారు మనమేదో గొప్ప, మనమేదో ప్రేమించాలి కదా అని మనమేదో ప్రేమిస్తున్నాం. మన గొప్పతనం ఏం లేదు. ఇట్ ఈస్ బికాస్ గాడ్ ఆస్క్డ్ us something to do. God commanded us something to do. దేవుడు ఇతరుల పట్ల ప్రేమని కలిగి ఉండమని మనకి చెప్పినట్లుగా మనము చూసుకుంటా ఉన్నాం. సో we see what Jesus faced when he was about to get crucified. ఆయనని సిలువ వేయకముందు ఆయన ఎన్ని నిందలు పడ్డాడో, ఎంతమందితో మాటలు పడ్డాడో, ఆయనని ఎంతగా హింసించారో మనందరం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని అక్కడ యూజ్ చేసి అరే నేను దేవుని కదా, వీళ్ళందరినీ ఒక్కసారి నేను కమాండ్ చేస్తే, నేను ఒక్కసారి ఒక మాట అంటే వీళ్ళందరూ ఏమైపోతారని ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఆయన విధేయత చూపినట్లుగా మనం చూస్తాను. ఆయన ఇతరులను తండ్రి కలిగిన ప్రేమను ఆయన ఆ ప్రేమను కలిగి ఆ ప్రేమతో మన కొరకు ఆయన ఇష్టంగా బలియాగం అవ్వడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తాము. సో మనందరం కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎంతోమంది మనల్ని అసహించుకుంటారు, నిందలు వేస్తారు, మనం చేయని దానికి మనల్ని బాధ్యులను చేస్తారు, మన మీద కోపం. వీ ఫేస్ సో మెనీ ఇన్ లైఫ్. నాకు తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో వీ హ్యావ్ హేట్ లిస్ట్. మనం
ఒక లిస్ట్ రాసుకుంటే ఎంతమందిని మనం ఇష్టపడట్లేదో ఒక ఇంకా బుక్కులు సరిపోవు కొంతమందికి అయితే, అంతే పెద్ద లిస్ట్ వస్తుంది. బట్ గాడ్, in spite of so many people against him, in spite of so many people, cursing him, scolding him, beating him, what not they did to him, but God had love for them. దేవుడు ఎప్పుడు కూడా వారి పట్ల ప్రేమను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లోకంలో ఉన్నంత కాలము మనం ఇతరులకు క్రీస్తు కలిగిన ప్రేమను, సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రేమను ఎందుకు కలిగి ఉండాలి? ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అ కమాండ్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ సెకండ్ థింగ్, మనం ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉన్నప్పుడే వాళ్ళు, అరే వీడిని ఏం చేసినా, పలానా మనిషిని మనం ఎంత ద్వేషించినా, పలానా మనిషిని మనం ఎంత హింసించినా, పలానా మనిషిని మనం ఎంత అవమానించినా వీడు ప్రేమనే చూపిస్తున్నాడు, ఈ ప్రేమ ఎలాంటిది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ ప్రేమ ఎలాంటిది తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడే వాళ్ళు నిజమైన దేవుడు ఎవరో కనుగోగలుగుతారు. మనం చెప్పడానికి ఒక అవకాశం మనకి దొరుకుతుంది. నిజమైన దేవుని ప్రేమ గురించి ఇతరులకి చాటి చెప్పడానికి మనకు అవకాశం కలుగుతుంది. సో దట్ ఈస్ వాట్ యు నీడ్ టు లవ్ అదర్స్. అందుకే ఇతరులని మనము ప్రేమతో మనము వ్యవహరించాలని ఇక్కడ రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్ విధేయత చూపించినప్పుడు మనకి ఆశీర్వాదం కలుగుతున్నట్లు మనము 35th verseలో మనం చూస్తూ ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే we all grow up studying in schools, and we know this one science, ఒక సైన్స్ లైన్ మనందరికీ గుర్తుంది. ఇట్ సేస్ ఫర్ ఎవ్రీ యాక్షన్, సైన్స్ లా అంటారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మనము నేర్చుకుంటా ఉన్నాం. సో ఒకవేళ ఇది మనం అప్లై చేయొచ్చా, దేవుని ప్రేమకి మనం అప్లై చేయొచ్చా అని మనం ఆలోచించుకున్నట్లయితే వాట్ ఈస్ ది ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటే మనం ప్రేమని చూపిస్తే దానికి మనకి తిరిగి ప్రతిఫలంగా మనకి పొందుకునేది ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే ఆపోజిట్గా మనకి ఏమొస్తుంది? మనం ఎంత ప్రేమనిస్తే మనం అంత ద్వేషాన్ని మనం పొందుకుంటామని ఈ లా అర్థం. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఇది చెప్తా ఉంది. బట్ దట్ ఈస్ వాట్ differences from Bible and what is science. That is what God's love is. దేవుని ప్రేమ అందుకే భిన్నమైన ప్రేమగా ఉన్నది. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్గా లేదు. నో మ్యాటర్ వాట్ యు త్రో ఎట్ జీసస్, నో మ్యాటర్ వాట్ యు త్రో ఎట్ గాడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ బ్యాక్ ఎట్ అస్ లవ్. ఎప్పుడు కూడా మనకి తిరిగి ప్రేమగానే వస్తుంది. ఎప్పుడు కూడా మనకు అది ప్రేమగా, దేవుడు మనకి ప్రేమతో మనల్ని దగ్గర చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనము ఒకసారి ఆలోచించుకున్నప్పుడు దేవుడు చూపించిన ప్రేమకి మనం ఎప్పుడు కూడా ఆపోజిట్గానే మనం చూస్తూ ఉంటాం, ఆపోజిట్గానే రియాక్ట్ అవుతూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుడు ప్రేమను చూపిస్తే మనం దేవునికి ఆ ప్రేమని మనం ఇతరులకు పంచకుండా ఉంటాం. ఎప్పుడు కూడా మనం దాన్ని విధేయత చూపించకుండా ఉంటాం. ఇప్పుడు దేవుడు హీ ఆస్క్డ్ us టు లవ్ అదర్స్. కానీ మనము ఈ ఆజ్ఞ అనేది ఇదేదో నేను ఇప్పుడు చెప్తే మనకు అందరికీ తెలిసింది కాదు. వీ ఆల్ నో దట్ దెర్ ఈస్ అ కమాండ్మెంట్ ఇన్ ద బైబిల్ దట్ లవ్ యువర్ నైబర్ యాజ్ దట్, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అని ఒక ఆజ్ఞ బైబిల్లో ఉందని మన అందరికీ తెలుసు. బట్ వై ఆర్ వీ అనేబుల్ టు లవ్ అదర్స్? ఎందుకు మనం ఇతరులని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ఇతరులని దేవుని ప్రేమతో మనం కొలవలేకపోతున్నాం? వాళ్ళతో ప్రేమగా మనం ఉండలేకపోతున్నాం అంటే, ఎందుకంటే మన జీవితంలో మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోలేకపోతున్నాం. దేవుడు మనల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా అని మనల్ని మనం if we think about ourselves, is God really loving me, a person like me? అంటే నాలాంటి ఒక వ్యక్తిని దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడా, నాలాంటి ఒక మనిషిని దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడా అని మనం ఒక్కసారి ఆలోచించుకొని మీరు చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఇతరులని ఎంతగా ప్రేమించగలుగుతారో, ఇతరులని ఎంతగా దేవుని ప్రేమని మీరు ఇతరులకి చూపించగలుగుతారో అని
మీకు అర్థమవుతుంది. వెనెవర్ యూ థింక్ ఆఫ్ గాడ్స్ లవ్ టువర్డ్స్ యూ, అరే నేను ఇంత పాపినైనప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా నాకు ఆ ప్రేమను తగ్గించలేదే, ఎప్పుడు కూడా దేవుడు ఆ ప్రేమని ఆపేయలేదే, ఎప్పుడు కూడా దేవుడు ప్రేమని ఇస్తానే ఉన్నాడు, ఎప్పుడు కూడా దేవుడు ప్రేమని నాకు తెలియపరుస్తూనే ఉన్నాడు. 2000 years ముందు నుంచి whenever he sacrificed his son, only begotten son for me, he showed his love on the cross. He thought of me when he was hanging on the cross. He thought of me when I am sinning. నేను చేసిన ప్రతి పాపపు కార్యము ఆయనని హర్ట్ చేస్తూ ఉన్నది. ఆయనని ఆయనకి he is hurting because of every sin that we are committing this day, because he has loved us so much. మనల్ని అంతగా ప్రేమించిన తండ్రిగా ఆయన ఉన్నాడు, అంతగా ప్రేమించిన దేవుడిగా ఆయన ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత ప్రేమని పొందుకున్న వారంగా మనం ఉన్నప్పటికీ దాన్ని మనం చులకనగా తీసుకొని, దాన్ని మనము ఏదో సరదాగా మనం తీసుకొని మనం చేసే పాపపు పనులు మనం చేసుకుంటానే ఉన్నాం, మనం చేసే పాపపు ఆలోచనలు మనం చేస్తానే ఉన్నాం. సో ఈరోజు దేవుని ప్రేమని ఫస్ట్ మన పట్ల మనం కనుగొని, ఎస్, God loves me in spite of what I am. So that means I can love anybody in this world in spite of what they are. నేను ఎలాంటి మనిషిని అయినప్పటికీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఇతరులు ఎలాంటి మనుషులు అయినప్పటికీ, వాళ్ళ స్వభావం ఎలాంటిది అయినప్పటికీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళని ప్రేమించగలనని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ ద గాడ్స్ కమాండ్మెంట్ టు అస్. లవ్ యువర్ నైబర్. ఇతరులకు ప్రేమని మనము చూపించే వారంగా ఉండాలని దేవుడు మనకి కోరుకుంటున్నా ఉన్నాడు. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే, I am a follower of God and God asked me to love others and I love others. That is as simple as that. నేను దేవుని బిడ్డగా ఉన్నాను, నేను దేవుని వెంబడించే వారంగా ఉన్నాడు, ఆయన శిష్యులుగా నేను ఉన్నాను. అండ్ దేవుడు నాకు ఒక ఆజ్ఞనిచ్చాడు, ఇతరులను ప్రేమగా ఉండు, ఇతరుల పట్ల ప్రేమగా ఉండు, ఇతరులను ప్రేమించమన్నాడు. సో ఐ విల్ డూ దట్. It is as simple as that. There is no rocket science understanding what this, ఇతరులని ఎట్లా ప్రేమించాలి అనేది ఓ పెద్ద క్లాస్ రూమ్లోకి పోయి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ సింపుల్. గాడ్ లవ్స్ us and he has told us to love others. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమని బట్టి మనల్ని ఇతరులతో ప్రేమగా ఉండమంటున్నాడు. దట్స్ as simple. Go and be loving to others. Never show your hatred, never show your angry side to others. Always be lovable. God said, love one another, and that is what we are going to do from now on. And also మనం Titus chapter 1 verse 2 మనం చూసుకున్నట్లయితే it says, did you know that God cannot lie? దేవుడు అబద్ధము ఆడువాడు కాదు. He is never going to lie. దేవుడు can you believe God lie, or can you trust God lie, or do you believe that God lied anytime, or whatever promises he made or whatever he said that is a lie? ఎప్పుడైనా దేవుడు చెప్పింది ఏదైనా అబద్ధము, లేకపోతే దేవుడు చేస్తానన్న వాగ్దానము జరగలేదు, అది అబద్ధము అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? అది అబద్ధము, దేవుడు అబద్ధం ఆడగలడు అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నో, నథింగ్. I bet there is no one in this world that can tell that God is a liar. దేవుడు అబద్ధికుడు అని ఎవ్వరు కూడా నేను ఇప్పటి వరకు చెప్పడం నేను చూడలేదు. Because he is not a liar. He fulfills his promise. and ఎప్పుడు కూడా ఆయన వాగ్దానాలు నిలబెట్టుకునేవాడుగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. And he said, లవింగ్ అదర్స్, ఇతరులను ప్రేమించడము ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము ఆయన శిష్యులంగా ఉండడానికి శిష్యులంగా ఉండి ఇతరులకు మనము తెలియజేయడానికి, దట్ వీఆర్ హిస్ డిసైపుల్స్. దట్స్ వై యూ హ్యావ్ టు లవ్ వన్ అనదర్. ఇట్ సేస్ బికాస్ లవింగ్ వన్ అనదర్ ప్రూవ్స్ దట్ యు ఆర్ మై డిసైపుల్స్ అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాము. ఇట్ ఈస్ ప్రూవింగ్ యూ అండ్ మీ that we are his disciples. మనం ఆయన శిష్యులమై ఉన్నామని అది నిరూపిస్తుంది. ఎప్పుడు నిరూపిస్తుంది? మనం ఇతరుల పట్ల మనం ప్రేమతో మనం ఉన్నప్పుడు.
ఇతరుల పట్ల మనం ప్రేమని కలిగి ఉన్నప్పుడే మనము దేవుని శిష్యులమని అది నిరూపిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్ మనం చూసుకున్నట్లయితే ఏదో మనం ఇతరులను ప్రేమించినంత మాత్రాన దేవుని శిష్యులం అయిపోతాము, దేవుని వెంబడించిన వారం అయిపోతాం అనేది కాదు. ఇట్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సాల్వేషన్. అది రక్షణకి, అది మనం ఎలాగైతే ఇతరులను ప్రేమిస్తామో ఆ ప్రేమను బట్టి ఇతరులను రక్షణను తీసుకొస్తుంది. ఆ ప్రేమని బట్టి మనల్ని రక్షణలోకి మనల్ని తీసుకువెళ్ళేదిగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇతరులను బట్టి మనం ప్రేమగా ఉన్నప్పుడు, ఇతరులకు మనం ప్రేమను చూపించినప్పుడు మన జీవితంలో మనము రక్షణలోకి మనము సన్నిహితంగా మనం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇతరులకు మనము ఒక మార్గదర్శిగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్, అరే హిస్ లవ్ ఈజ్ సంథింగ్ యూనిక్. అరే వీడి ప్రేమ కొంచెం తేడాగా ఉంది, వీడి ప్రేమ కొంచెం వేరేగా ఉంది. అసలు ఎట్లా ఇంత ప్రేమ కలిగి వీడు ఉండగలుగుతున్నాడు, అసలు ఎలా ఇంత ప్రేమ కలిగి ఉండగలుగుతున్నాడు ఈ మనిషి అని వాళ్ళు తెలుసుకోవడానికి ఆరాటపడతాడు. అలా ఆరాటపడిన వాళ్ళని మనము దేవుని దగ్గర, ఇది నా ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ, దేవుడు నాకు చూపించిన ప్రేమని నేను మీకు పంచుతున్నాను అని మనం ఇతరులకు చెప్పే వారంగా మనం ఉండదు. దిస్ ఈస్ one of the commandments that will help us bring people to God. This is one of the commandments that will help us make his kingdom grow bigger and bigger. ఆయన రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి పరచడానికి, ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఈ ఆజ్ఞ అనేది మనకి ఎంతగానో సహాయపడుతుందని దేవుడు చెప్పినట్లుగా ఉన్నాడు. అండ్ ఆల్సో it's not only a personal acceptance of love that you have for God. ఏదో నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు అంటే అదేదో నీకు దేవుని పట్ల ప్రేమ ఉందని మాత్రమే కాదు, కానీ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ క్రైస్ట్ హ్యాస్ డైడ్ ఫర్ యూ ఆన్ దట్ క్రాస్. క్రీస్తు నీ కొరకు, నీ పాపాల కొరకు ఆ కలువరి శిలువ మీద మరణించినాడని నువ్వు నమ్ముతున్నావని అర్థం. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావన్న ఆ ప్రేమని మనం అర్థం చేసుకున్నప్పుడే మనం ఇతరులకు ప్రేమని మనం చూపించగలుగుతాం, ఇతరులతో మనము ప్రేమగా మనము ఉండగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us today to do. And he has not given us any manuals. అరే మీరు ఇలా జీవించండి, ఇలా ఉండండి అని ఎప్పుడు ఇక్కడ రాసి పెట్టలేదు. he said to his disciples and ఆయన జీవించినంత కాలము ఒక ఎగ్జాంపుల్గా ఆయన జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో టుడే ఎలా మనము జీవిస్తున్నాము అనేది మన ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఆయన లైఫ్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఆర్ వి లివింగ్ అ లైఫ్ ఆఫ్ క్రైస్ట్? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు జీవించినట్టు నేను జీవిస్తున్నానా? అంతే. మనం ఏదో అరే పలానా పర్సన్ లాగా నేను జీవించాలా, ఆ స్పోర్ట్స్ పర్సన్ లాగా నేను జీవించాలా, పలానా వ్యక్తిగా నేను జీవించాలా, వాళ్ళ జీవితం అంత బాగుంది అలా నేను జీవించాలా కాదు. వీ ఆర్ టు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉదాహరణ మనం తీసుకొని, ఆయన లైఫ్ని మనం తీసుకొని, ఆ ఎగ్జాంపుల్ని మనం తీసుకొని ఆయన ఎలా జీవించాడో దాన్ని బట్టి మనము జీవించే వారంగా ఉండాలి. అది మన ఇవాల్యుయేషన్ పాయింట్, అది మనల్ని పరీక్షించేదిగా మనకు ఉండాలి. అది మన స్టాండర్డ్ అయి ఉండాలి. మనం జీవించినంత కాలము ఆయన వల్లే మనం జీవించాలి, ఆయనను పోలి మనము జీవించే వారంగా మనము ఈ లోకంలో మనం ఉండాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us దీస్ డేస్. ప్రేమని చులకనగా తీసుకున్న ఈ రోజుల్లో ప్రేమని ఏదో అబ్బాయి అమ్మాయి ఆ కామత్వానికి గురి పెట్టే ఈ రోజుల్లో, ఈ పాపపు రోజుల్లో దైవికమైన ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హౌ గాడ్ లవ్డ్ us అన్కండిషనల్లీ. ఆయన ఒక్కగానొక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడలేదు. అలాంటి ప్రేమ గురించి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ వాట్ ద ట్రూ లవ్ ఈస్. అగాపే లవ్ ఈస్, అన్కండిషనల్ లవ్ ఈస్. దెర్ ఈస్ నో కండిషన్స్ ఇన్ గాడ్స్ లవ్. హీ లవ్స్ యూ నో మ్యాటర్ హూ యు ఆర్. నువ్వు ఎలాంటి వాడివైనా దేవునితో ప్రేమగా ఉంటున్నాడు. దేవునితో ప్రేమనే చూపిస్తుంది. అది దేవుని స్వభావం అయి ఉంటుంది. సో టుడే గాడ్ ఈస్ ఆస్కింగ్ us to love one another. God's command
టు లవ్ ఈచ్ అదర్. మనం ఇతరులతో ప్రేమగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో లెట్స్ డూ దాట్. లెట్స్ ప్రే అండ్ క్లోజ్. ఆ గ్రేసియస్ లవింగ్ హెవెన్లీ ఫాదర్ లార్డ్, దేవా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇతరుల పట్ల మేము ప్రేమను కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. ఇది ఒక ఆజ్ఞగా మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన మొదట మీరు మమ్మల్ని ప్రేమించినారు కాబట్టి మేము ఇతరులకు ప్రేమగా మేము ఉండగలుగుతాం ప్రభా. అది గుర్తెరగడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఆయన శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించినారు ప్రభా. అగాపే ప్రేమను ప్రభా మా పట్ల మీరు చూపిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. ఇతరుల బట్టి ప్రభా మేము ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమ ద్వారా ఇతరులను ప్రభా క్రీస్తు యొద్దకు నడిపించడానికి మాకు నేర్పియమని మా జీవితాన్ని ఒక సాధనంగా వాడుకోండి ప్రభా. మమ్మల్ని అందరినీ నీ దయహస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్ అండ్ స్టే బ్లెస్డ్.